నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ ప్రస్తుత ఇన్ఛార్జ్ అయినటువంటి నిసార్ అహ్మద్ గారు మదనపల్లిలో షాదీ మహల్ని సందర్శించి అసంతృప్తిగా ఉంది. ఈ షాదీ మహల్ని కంప్లీట్ చేస్తానన్నారు. మేము ఒకటే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నాము, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపు వస్తుందంటే మీకు మైనార్టీల మీద ఎనలేని ప్రేమ ఎందుకు ముందుకు వస్తుంది? 2018 సంవత్సరంలో షాదీ మహల్ కంప్లీట్ చేయడానికి 56 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధులు మంజూరు అంటే జీవో కాపీ కూడా కాదు, పూర్తిగా 56 లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ ఖాతాకి పంపి, ఇది ఆర్డర్, ఇది జీవో కాదు, ఇది 56 లక్షల రూపాయలు ఫైనాన్స్ కమిటీ నుంచి నిధులు మంజూరయ్యి టెండర్లు పిలిచి పని పూర్తి కావాల్సిన పనికి బిల్లులు పెండింగ్ పెట్టి షాదీ మహల్ పనులు చేయకుండా చేస్తున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు అనేది ఈ పట్టణ ప్రజలందరికీ, మదనపల్లి ప్రజలందరూ తెలుసు. ఎందుకంటే షాదీ మహల్ పూర్తి చేయాలనుకుని వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికన్నా ఉండింటే ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కంప్లీట్ చేసింది. ఎందుకంటే 56 లక్షలు నిధులుతో షాదీ మహల్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా దానికి కావాల్సిన ఒక 15 లక్షల రూపాయల నిధులతో అవసరం ఉంటే కనీసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 56 లక్షల నిధులు సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికల ముందు ఒక ఆయుధంలా ఈ షాదీ మహల్ని, ముస్లిమ్స్ని వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ గారైతేనేమి, జిల్లా మంత్రి గారైతేనేమి ఎన్నికల ముందు ముస్లింస్ని బాగా వాడుకునే అలవాటు వీళ్ళకి విన్నట్టో పెట్టుకుంటూ వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా చూసాము. ఈ షాదీ మహల్ విషయానికి వస్తే 1997లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మదనపల్లి పర్యటన వచ్చినప్పుడు మదనపల్లి ముస్లింస్ అంతా కలిసి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లింస్ అంతా కలిసి, అన్నా మా చిరకాల వాంఛ, మా షాదీ మహల్ నిర్మాణానికి స్థలం కావాలంటే అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ని ఆదేశించి 97లోనే ఇందిరానగర్లో అప్పటి శాసనసభ్యులు స్వర్గీయ రాటకొండ సాగరెడ్డి గారు ప్రాపర్టీలు అయితేనేమి, ఈ బడే మకాన్ ప్రాపర్టీ అయితేనేమి, ఇవన్నీ కాంట్రవర్సీ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీ ల్యాండ్లో కట్టకూడదని చెప్పి పట్టణంలోనే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇందిరానగర్లో 97 సెంట్ల భూమిని, అప్పటికి ఎంతో విలువైన భూమి, ఈరోజుకి లెక్కేసుకుంటే దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ దాన్ని, అటువంటి విలువైన స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మైనార్టీల మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆయన చాటుకోవడము, అక్కడ ఎప్పుడు ఇవ్వడము. 97 నుంచి 99 వరకు వరుసగా ఎన్నికలు ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలు వరుసగా రావడం జరిగింది. అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు రావడం జరిగింది. దానివల్ల పనులు పూర్తి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. 2000 సంవత్సరంలో రాటకొండ శోభా గారు ఆ స్థలాన్ని చట్టబద్ధత చేసి ప్రభుత్వం నుంచి, మైనార్టీ వెల్ఫేర్ నుంచి 20 లక్షలు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టడం జరిగింది. పనులు మొదలు పెట్టడం జరిగితే అప్పుడు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా పార్టీలకు అతీతంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యక్తుల్నే ఎక్కువ వేయడం జరిగింది. కమిటీని 13 మంది ఉన్నాము. ఈ 13 మందిలో 2 తప్ప తెలుగుదేశం వ్యక్తులు, నేను, దావుద్ సాహెబ్ అనే వ్యక్తి తప్ప మిగతా 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులే పెట్టడం జరిగింది. వీటిలో మాజీ శాసనసభ్యుడు షాజాన్ బాషా కూడా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే కాంట్రవర్సీ కాకూడదు, ఇతర పార్టీలు దీంట్లో అడ్డుపడకూడదన్న ఉద్దేశంతో ఒక కమిటీని ఫామ్ చేసి 2003లో కమిటీని ఫామ్ చేయడం జరిగింది. మెంబర్లంతా కూర్చొని ఎంఆర్ఓ సమక్షంలో కమిటీని ఫామ్ చేసి
మొహమ్మద్ రఫీ ఎండి రఫీని ప్రెసిడెంట్గా ఎన్నుకొని పనులు ప్రారంభించడం జరిగింది. 20 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి యథాపరంగా పనులు జరుగుతూ ఉంటే కానీ పనుల అప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషను రాను ఎస్టిమేషన్ పెరగడము, పనులు జరుగుతూ ఉంటే తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2004లో వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉండింది షాదీమహల్. అప్పటి నుంచి ఆ షాదీమహల్ని పట్టించుకున్న నాదుడే లేదు. కానీ మళ్ళా 2012లో మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం ఎంపీ ల్యాండ్స్ కింద. అది 2016-17 వార్షిక బడ్జెట్లో నిధులు మంజూరయ్యాయి. దానికి పైకప్పు నిర్మాణానికి వాడుకున్నాం. అప్పుడే కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మేము ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ 2018 వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కరు కానీ షాదీమహల్ని పట్టించుకోలేదు. 2013 సంవత్సరంలో ఎమ్మెల్యే నిధుల కింద అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే షాజాన్ బాషా 5 లక్షల రూపాయలు మంజూరు చేసి షాపింగ్ రూమ్లు నిర్మాణం చేయడం జరిగింది. షాపింగ్ రూమ్ నిర్మాణం ఎందుకంటే ఆయన అనుకుంటే కూడా ఆ రోజు షాదీమహల్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. కానీ షాప్ రూములు నిర్మాణం చేసి దానికి పర్యవేక్షణ చేయాలనే ఉద్దేశం దాన్ని కూడా 5 లక్షలు కేటాయించి షాప్ రూమ్ ఆ రోజు నుంచి 2018 వరకు కూడా పరిపాలన పాలకులు ఎవరైనా ఆ షాదీమహల్ని పట్టించుకోలేదు. 2018లో కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ కమిటీ సమావేశానికి మొత్తం కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ రావడం జరిగింది. కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు చూపిస్తాను చూడండి. మీకు ఒక నేను తప్ప తెలుగుదేశం పార్టీ సభ్యులుగా వేరే వాళ్ళు ఎవరున్నారు? షమీం అస్లాం గారు, గుండూరు షమీం అస్లాం గారు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఎక్స్ కౌన్సిలర్ మహబూబ్ బాషా గారు ట్రెజరర్గా ఉన్నారు. మొహమ్మద్ ఖాన్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు సెక్రటరీగా ఉన్నారు. కేవలం అప్పటి కాంగ్రెస్ పర్యవేక్షణలోనే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగానూ కంప్లీట్ చేయకుండా ఉద్దేశంతో చేసింది. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమన్నా ఈ షాదీమహల్ గురించి ధ్యాస పెట్టలేదు. ఇవన్నీ తెలియకుండా నిసార్ అహ్మద్ గారు నిన్న సందర్శించి ఇది అసంపూర్తిగా ఉంది, దీన్ని కంప్లీట్ ఎవరు అసంపూర్తిగా పెట్టారు? 4.5 సంవత్సరాల నుంచి మీ దగ్గర అనుభవం అంటే పూర్తి చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులకి సత్తా లేదా? కనీసం ఎంపీ గారికైనా ఎమ్మెల్యే గారు ఎలాగా పట్టించుకోలేదు ముస్లింల సంక్షేమం గురించి. మొదటి నుంచి ఎమ్మెల్యే గారైతే ముస్లింల సంక్షేమం ఏ రోజు ఆలోచించలేదు. కనీసం ఎంపీ గారైనా ఆయన గతంలో 20 లక్షల నిధులు ఇచ్చాడు, దాని మీద ఏమైనా పర్యవేక్షణ చేశాడంటే ఆయన చేయలేదు. జిల్లా మంత్రి అయినటువంటి ఆయన చేయలేదు. 2018 సంవత్సరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు గారి దగ్గర మేము కొట్లాడి ఈ నిధులు కంప్లీట్ చేస్తే మాకు నిధులు కావాలని చెప్తే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి సిఎంపీసీలో మాట్లాడి స్వయంగా మేమే ఖాదర్ ఖాన్ అప్పటి పోత్బల్ సర్పంచ్ అయినటువంటి ఖాదర్ ఖాన్ రిప్రజెంటేటివ్ వరకు నిధులు విడుదల చేయడం జరిగింది. అప్పుడు కంప్లీట్గా 2019 సంవత్సరంలో కంప్లీట్ చేయాలనుకున్న దశలో ఎన్నికలు రావడం, నోటిఫికేషన్ రావడం, పనులు ఆగిపోవడం. ఈ 5 ఏళ్ల నుంచి కనీసం ఏ ఒక్క వైఎస్ఆర్సీపీలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నాడు, ఒక్కరికైనా వాటి మీద అవగాహన ఉందా? అది కంప్లీట్ చేయాలన్న ఉద్దేశం ఉందా? ఎందుకు అడగలేకపోయారు మీరు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ మంత్రిని కానీ ఎందుకు అడగలేదు? మీ ప్రభుత్వానికి ఎందుకు అడగలేకపోయారు? ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు ముస్లింల మీద కపట ప్రేమ చూపించాలని తెలుగుదేశం పార్టీ మీద అబండాలు వేస్తున్నారు. మీకు దమ్ముంటే ఆ షాదీమహల్ అసంతృప్తిగా ఎందుకుందో చర్చలు రావడానికి మీకు సవాలు చూస్తున్నాను. వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్క నాయకుడైనా సరే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మదనాపల్లిలో ముస్లింల సంక్షేమం జరిగింది తప్ప వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అయితేనేమి, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితేనేమి ఎప్పుడు కానీ మైనార్టీల సంక్షేమం గురించి ధ్యాస పెట్టలేదు. వాళ్ళని కేవలం ఎన్నికల్లో పావులుగా వాడుకోవడం, వాళ్ళు ఓట్లు దండుకోవడం, మైనార్టీలు మోసం చేయడం, ఇదే తంతు తయారైంది.
నేను ఇప్పుడైనా చెప్తున్నాను, దమ్ముంటే ఇప్పుడు పూర్తి చేస్తామన్నారు. ఎలా పూర్తి చేస్తారు? నిధులు ఎలా తెస్తారు? నోటిఫికేషన్ రేపు మాకు రేపు నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేవలం ఈ షాదీ మాల్ పూర్తి చేస్తామన్న మాట ఎన్నికల కంటే తప్ప చిత్తశుద్ధితో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ ఒక్కరికి ఇది కంప్లీట్ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ మదనపల్లె నియోజకవర్గం ముస్లింలను గమనిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి గుణపాఠం నిలవడానికి ముస్లిం నాయకులంతా, ముస్లిం ప్రజలంతా రెడీగా ఉన్నారని నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలియజేస్తున్నాను. ఆ కమిటీలో అధ్యక్షులుగా నేను ఉన్నప్పటికీ, సభ్యులు ఉన్నప్పటికీ, అక్కడ రూముల్లోకి రావాల్సినంత బాడుగుల్ని అక్కడి కౌన్సిలర్ వసీం అనే అతను అక్రమంగా వసూలు చేయడము ఎంతవరకు సభాపని తెలుసాను. అక్రమం ఒక్కడే స్వతహాగా చేసినాడా, లేదంటే వైఎస్ఆర్సీపీలో నుండి ప్రజాప్రతినిధులు ఎవరన్నా చెప్తే చేశాడా? దీని మీద ఎందుకంటే గతంలో మేము అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రెంట్ కలెక్ట్ చేసేవాళ్ళం. గవర్నమెంట్ ఆ రెంట్లు మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో వాళ్ళే కట్టేసేవాళ్ళు. ఈరోజు అక్రమంగా ఆ కౌన్సిలర్ డబ్బులు పెట్టుకోవడంతో ఈరోజు మున్సిపాలిటీలో 8,65,000 రూపాయలు షాదీ మహల్ బాకీ పడింది. కేవలము అస్సలు 4,92,000 రూపాయలు కట్టాల్సిందే 3,72,000 రూపాయలు వడ్డీ. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? గతంలో మేము అధ్యక్షులు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ రెంట్ ఆ రూమ్లో తీసుకుని పోయి మున్సిపాలిటీ కట్టేసి డిసిప్లిన్ పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే కంప్లీట్ అయ్యే వరకు అధికారికంగా మేము వసూలు చేయకూడదు బాడీలని నిర్ణయానికి వచ్చి కమిటీ సభ్యులము ఏ ఒక్కరూ అధికారికంగా వసూలు చేయలేదు. కానీ కౌన్సిలర్కి ఏం సంబంధం? షాదీ మహల్లో వచ్చే ఆదాయాన్ని ఆయన తీసుకోవడానికి ఆయనకి ఏం సంబంధము? ఆయన వెనకాల ఎవరున్నారు? ఎవరు చెప్తే ఆయన ఈ వసూలు చేశాడు అక్రమంగా? వీటి మీద నేను ఒకటే చెప్తున్నాను, అక్రమంగా వసూలు చేసినటువంటి నిధుల్ని తక్షణం మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో జమ చేయకపోతే మాత్రం 2 రోజుల్లో అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాను.